డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఇప్పుడిప్పుడే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కలకలం రేపుతున్నాయి. జమ్మూ కశ్మీర్లోని షోపియన్ జిల్లాలోని జిన్పథర్ కెల్లర్ ప్రాంతంలో ఇవాళ ఉదయం ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఉగ్రవాది హతమైనట్టు భద్రతా బలగాలు తెలిపాయి. అదే ప్రాంతంలో మరికొందరు లష్కర్ ఉగ్రవాదులు దాగి ఉన్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వారిని పట్టుకోవడానికి ఆపరేషన్ అయితే జరుగుతున్నట్లుగా ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. షోపియాన్లో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన 3 రోజుల తర్వాత జరిగిన తొలి ఎన్కౌంటర్ ఇదే. ఆ ప్రాంతంలో 4 ఉగ్రవాదులు ఉన్నట్టు నిఘా వర్గాలు అప్రమత్తం చేయడంతో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ కు దారితీసింది. కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా మిగతా 3 సైన్యం చుట్టుముట్టింది. తొలుత కుల్గాంలోనూ తర్వాత షోపియాన్లో కాల్పులు మొదలయ్యాయి. దాదాపు 3 గంటలుగా భీకర కాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోపక్క పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి భారత సైన్యం ప్రవేశించి మెరుపు దాడులు చేసింది. దీంతో పాక్ రగిలిపోతూ భారత్ పై మే 8, 9 తేదీల్లో క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించింది. అయితే ఈ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుని వాటిని తిప్పికొట్టింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుని అణుయుద్ధానికి దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమైంది. ఈ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనని, లేకుంటే చర్చల ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. అంతేకాదు, అవతల నుంచి ఒక్క తూటా పేలినా యువతల నుంచి క్షిపణులు విరుచుకుపడతాయని పాకిస్తాన్కు భారత్ స్పష్టంగా చెప్పింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రముఖల స్థావరాలను కూల్చేసినట్లుగా కూడా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పాక్ చేస్తున్న అణ్వాయుధాల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పాక్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఆ తర్వాత ఏం చేయాలో భారత్కు క్లియర్గా తెలుసునని పేర్కొన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ ఏం చేస్తుంది అనే దానిపై ఒక కన్నేసి ఉంచినట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే మోదీ ఘాటు వ్యాఖ్యల తర్వాత కూడా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. దీంతో వారిలో ఒకరిని మట్టుబెట్టిన భారత సైన్యం తప్పించుకున్న మరో 3 కోసం గాలిస్తున్నారు.